గురుగారు, మేషరాశి వారికి ఈ వారం ఎలా ఉండబోతోంది? మేషరాశి 4 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయమ్మా. ద్వితీయంలో గురువు, 9లో శుక్రుడు, లాభంలో శని, 6లో కేతువు. సత్ఫలితాలు త్వరగా సిద్ధిస్తాయి. అందుకు అవసరమైన ప్రయత్నాన్ని కొనసాగించండి. అదృష్టయోగం కొనసాగుతోంది. ఆర్థిక స్థితిగతులు వృద్ధి చెందుతాయి. ధనధాన్యాది లాభాలు కలుగుతాయి. అభీష్ట సిద్ధి కలుగుతుంది. ఉద్యోగంలో కలిసి వస్తుంది. ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయడం ద్వారా బంగారు భవిష్యత్తు ఏర్పడుతుంది. లక్ష్యం త్వరగా లభిస్తుంది. వారం మధ్యలోనే ఒక పని పూర్తవుతుంది. శ్రద్ధగా పనిచేస్తే వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది. ఇతరులపై ఆధారపడి వ్యాపారం చేయొద్దు. నూతన ప్రయత్నాలు ఏవి ఇప్పుడు చేయొద్దు. ఉన్నదానిని రక్షించుకోవాలి. నష్టం రాకుండా కాపాడుకోవాలి. మిత్రుల సహాయంతో ఆపదలు దూరం అవుతాయి. కొందరు కావాలని ఇబ్బంది కలిగించాలని చూస్తారు. శాంతంగా ఉండండి. అలాగే దగ్గర వారితో విభేదాలు రాకుండా ఆత్మవిశ్వాసంతో సంభాషించండి. ఆశయం నెరవేరుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి? మేషరాశి వారు ఇష్టదైవాన్ని స్మరించాలి. మేషరాశి వారు ఏ ఆలయాన్ని సందర్శిస్తే మంచిది? మేషరాశి వారు విష్ణువుని దర్శించాలి. ఈ రాశి వారు ఏ విధానం చేస్తే శుభప్రదం అంటారు? పెసలు దానం చేయాలి.